స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. సుఖనిద్ర కోసం మందులు వాడటంలో తప్పు లేదు, కానీ మందులు వేసుకోవటం వల్ల వచ్చే నిద్రకు మామూలుగా వచ్చే నిద్రకు చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మందులు అవసరం లేకుండా చక్కగా హాయిగా నిద్రపోయేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొండనాలుక్కి మందేస్తే ఉన్ననాలుక ఊడింది అని ఒక సామెత. నిద్రమాత్రలు వాడడం వల్ల సమస్య తీరకపోగా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే కాస్త సమయం పట్టినా సరే హాయిగా నిద్ర పట్టే మార్గాల్ని స్వంతంగా అన్వేషించాల్సి ఉంటుంది. అందుకే నిద్రించే పడక గది దగ్గర నుంచి నిత్య వ్యాయామం, కొన్ని చక్కటి ఆహారపు అలవాట్లు, ఆందోళన ఒత్తిళ్లను తగ్గించే యోగా, ధ్యానం లాంటి వాటిని ఆశ్రయించి ప్రయత్నించాల్సి ఉంటుంది. అవసరమైతే డాక్టర్ని సంప్రదించి నిద్రకు సంబంధించి సమస్యల్ని సావధానంగా చర్చించి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. మరీ అవసరం అనుకుంటే డాక్టర్లే కొంతకాలం పాటు దుష్పరిణామాలు లేని నిద్ర మాత్రల్ని సూచిస్తారు. కొన్ని బేసిక్ మార్పుల వల్ల నిద్ర ఎక్కువగా తెచ్చుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ తగ్గించడం, లేదా కెఫినేటెడ్ డ్రింక్స్ అంటాం, అంటే కోక్, పెప్సీ, యూజువల్గా బ్రౌన్ కలర్లో ఉండేటువంటి డ్రింక్స్ని తగ్గించడం. తర్వాత బెడ్రూమ్ని కేవలం పడుకోవడానికే వాడటం, మిగతా దీనికోసం కాకుండా బెడ్రూమ్లో లైట్గా అంటే తక్కువగా ఉండేటట్టు చూడటం, అంటే నిద్ర పట్టేటువంటి అట్మాస్ఫియర్ ఉండేటట్టు చూడటం. బెడ్రూమ్లోని టీవీ పెట్టుకొని ఇలా చేయకపోవటం. పడుకోబోయే ముందు సాయంత్రం పూట కనీసం పడుకోవడానికి ఒక 3-4 గంటల ముందర వ్యాయామం చేయటం వల్ల శరీరానికి అలసట వచ్చి దాని వలన నిద్ర పట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంది. పాలు ఎక్కువగా తాగటం, రాత్రిపూట పాలు తాగటం, పాలలో ఉన్న లాక్టాల్బుమిన్ అనేది దాని నిద్రని కలిగిస్తుంది. సో పాలు తక్కువగా తీసుకునే వాళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుంది. టీ, కాఫీలు తగ్గించి పాలు ఎక్కువగా తీసుకోవటం అనేది చాలామంది చేయగలిగినటువంటి పని. నిద్ర పోవడానికి ముందర కావాల్సినంత భోజనం చేయటం, లైట్గా తినే వాళ్ళకి తొందరగా మెలకు వస్తుంటుంది. సో సరిగ్గా తినకపోతే కూడా నిద్ర సరిగ్గా పట్టదు. సో భోజనానికి అంటే రాత్రిపూట తొందరగా తింటాము, కావాల్సినంత తింటాం, తక్కువ తినటం అవాయిడ్ చేయటము. మనస్సుకు సంబంధించినటువంటి చికాకుల్ని దూరం చేసుకొని ముందే అలాంటి ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని పడుకునే ఒక అరగంట ముందు మనస్సుని ప్రశాంతపరిచేటువంటి ఆలోచనలు, పుస్తకాలు, మ్యూజిక్ ఇలాంటివి వింటాం. ఇలాంటి సూత్రాలు పాటిస్తే చాలామందికి నిద్రమాతల దాకా వెళ్లాల్సిన అవసరం రాదు. ఇది కాకుండా నిజంగా ఇవన్నీ పాటిస్తున్నప్పటికీ కూడా నిద్ర కనుక రాకపోతుంటే నెక్స్ట్ ట్రై చేయాల్సింది బిహేవియరల్ థెరపీ, రిలాక్సేషన్ థెరపీ అంటారు. అంటే నిద్ర పట్టకపోయినా పొద్దున్నే లేచి స్లీప్ డిప్రైవేషన్ అనేది కలిగించుకోవడం. అంటే 2-3 రోజులు నిద్ర పట్టకపోతే ఆటోమేటిక్గా 4వ రోజు నిద్ర పడుతుంది. యాంగ్జైటీని అవాయిడ్ చేసి నిద్ర పట్టకపోతే ఏమవుతుందో, రేపు ఎలా చేయగలుగుతానో అనే యాంగ్జైటీని దూరం చేసుకొని దానివల్ల పెద్ద నష్టం లేదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మన పని మనం చేసుకుంటుంటే ఆటోమేటిక్గా ఇవాళ పట్టిన నిద్ర నెక్స్ట్ డే ఆటోమేటిక్గా పడుతుంది. దానికోసమని స్లీప్ షెడ్యూల్ మార్చేసుకొని పొద్దున పూట పడుకోవడానికి ట్రై చేసి చేయటం వల్ల మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు. సో పొద్దున పూట నిద్ర తగ్గించుకొని ఆ పర్టికులర్ ఒక టైం అలాట్ చేసుకొని ఆ టైంలోనే నిద్రపోవడానికి ట్రై చేయటం. మనకున్న ప్రాబ్లం ఎలాంటిది, దానికి మాత్ర లేకుండా మనం ఏమైనా చేయగలమా, మాత్ర లేకుండా ఉన్నటువంటి స్లీప్ హైజీన్ కానివ్వండి, బిహేవియరల్ థెరపీ కానివ్వండి, రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ ట్రై చేసి ఆహారంలో మార్పులు చేసుకొని దాని తర్వాత కూడా నిద్ర పట్టకపోతే అప్పుడు సరైనటువంటి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ కావాల్సినటువంటి నిద్ర మాత్ర ఏదో తెలుసుకొని అది మాడితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు. నిద్ర అన్నది మనకు మనంగా మన శరీరానికి, మనసుకు అలవాటు చేసే ఓ ప్రక్రియ. కంటి నిండా కునుకు పట్టడానికి గాను నిద్రకు అనుకూలించే, ప్రోత్సహించే వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. పగటి వేళ నిద్రకు దూరంగా ఉండడమే మంచిది. తగినంత శారీరక శ్రమ, చక్కటి ఆహారం, ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండడం లాంటివి చక్కటి నిద్ర పట్టడానికి సహకరిస్తాయి. నిద్ర మాత్రల వాడకం అన్నది మాత్రం
చివరి ప్రయత్నంగా మాత్రమే ఉండాలి. నిద్రమాత్రలకు బానిసలుగా మారితే వచ్చి పడే అనర్థాలు, నిద్రమాత్రల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.